50 సంవత్సరాల నటనా జీవితం కలిగిన నందమూరి బాలకృష్ణ గారితో ఆ డైరెక్టర్ కలిసి పనిచేసిన 4 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాకపోతే అవి డైరెక్టర్‌గా కాకుండా బాలకృష్ణ గారికి తండ్రిగా నటించిన సినిమాలు. ఎవరా డైరెక్టర్? ఏమిటా సినిమాలనేది ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. కె. విశ్వనాథ్ గారు బాలకృష్ణ గారికి తండ్రిగా 4 చిత్రాల్లో యాక్ట్ చేశారు. ఆ 4 చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా నరసింహనాయుడు. 2001 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడటం జరిగింది. మరలా కె. విశ్వనాథ్ గారు బాలకృష్ణ గారికి తండ్రిగా నటించిన సినిమా 2004 సంక్రాంతి కానుకగా విడుదలైన లక్ష్మీ నరసింహ. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. వీరి కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా 2008 సమ్మర్లో విడుదలైన పాండురంగుడు. ఈ సినిమా ఎన్టీఆర్ గారు నటించిన పాండురంగ మహత్యానికి రీమేక్. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. మరియు కె. విశ్వనాథ్ గారు బాలకృష్ణ గారిని పెంచిన తండ్రిగా ఇంకొక చిత్రంలో యాక్ట్ చేశారు. ఆ చిత్రం 2002 సంక్రాంతి కానుకగా విడుదలైన సీమసింహం. ఈ సినిమా కూడా 106 కేంద్రాలలో 50 రోజులు మరియు 7 కేంద్రాలలో 100 రోజులైతే ఆడటం జరిగింది. కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు ఒక చిత్రం యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా జననీ జన్మభూమి. మంచి సామాజిక అంశంతో రూపొందించిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులనైతే బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.